నమస్తే మాస్టర్స్. భగవద్గీత శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలోంచి విభూది యోగం 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అర్జున, నా మీద ప్రేమాధరములు గల నీకు నీ మంచి కోరి నేను చెప్పబోయే ఈ సర్వశ్రేష్టమైన మాటలను శ్రద్ధగా విను. నా ఉత్పత్తిని దేవతలు కానీ ఋషులు కానీ తెలుసుకోలేరు, ఎందుకంటే వారికి కూడా మూల కారణాన్ని నేనే, శుద్ధ చైతన్య రూపాత్మని నేనే. నన్ను ఆత్మరహితుడిగా, అన్నింటికీ కారణమైన వాడిగా, సర్వలోకాలకు ప్రభువుగా తెలుసుకున్న జ్ఞాని అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. బుద్ధి, జ్ఞానము, మోహము లేకపోవడం, ఓర్పు, సత్యము, మాది బుద్ధి, జ్ఞానము, మోహము లేకపోవడం, ఓర్పు, సత్యము, శమ, దమాది, ఇంద్రియ నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉత్పత్తి నాశనాలు, భయం, నిర్భయం మరియు అహింస, సమదృష్టి, సంతోషము, ధ్యానము, తపస్సు, కీర్తి, అపకీర్తి ఇత్యాది గల ప్రాణుల గుణాలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి. అంటే అన్ని రకాలు కూడా కృష్ణ భగవానుడి గురించే, అంటే అతని ద్వారానే జరుగుతున్నాయని తెలియచేస్తున్నారు. నా సంకల్పం చేత జన్మించిన నా భక్తులైన సప్తర్షులు, వారి పూర్వులైన సనకాదులు, 14 మంది మునులు ఈ లోకంలో సమస్త ప్రాణుల్ని సృష్టించారు. నా యొక్క విభూతిని, నా యొక్క యోగశక్తిని తెలుసుకున్న వాళ్ళు విశ్వ నిశ్చల యోగయుక్తులు కావడం నిస్సందేహము. ఈ సమస్త లోకాల ఉత్పత్తికి మూల కారణం నేనేనని, నా వల్లనే సమస్తం జరుగుతుందని తెలుసుకున్న జ్ఞానులు నిరంతరం నన్నే భక్తితో సేవిస్తారు. తమ ప్రాణులను, మనస్సులను నా మీదే నిలిపి నాకే అంకితమైన భక్తులు నా మహిమలను కదలగా ఎల్లప్పుడూ ఒకరు చెప్పుకుంటూ నిత్య సంతోషులై ఉంటారు. ప్రేమతో నా ధ్యానంలో నిత్యము నిమగ్నమై నన్నే సేవించే వాళ్ళను నన్నే పొందగలిగే జ్ఞానాన్ని నేనే కలుగు చేస్తాను. అటువంటి వారిని కరుణించడానికి నేను వారి హృదయంలో నిలిచి జ్ఞాన దీప ప్రకాశంతో అజ్ఞానాంధకారాలను నశింపచేస్తాను. నువ్వే పూజ్యుడవైన పరమాత్ముడవని, పరంధాముడవని, పరమ పవిత్రుడని, దేవాది దేవుడవని, శాశ్వతుడవని, దివ్యుడవని, జన్మ లేనివాడివని, సర్వవ్యాపివని సకల ఋషులు, నారదులు, అసితులు, దేవతలు, వ్యాసుడు మొదలైన వాక్యంలా చెబుతున్నారు. నువ్వు కూడా అలాగే చెబుతున్నావు. కేశవ, నువ్వు చెప్పిందంతా సత్యమే. నీ యొక్క లీలామయ స్వరూపాన్ని దేవతలు, దానవులు కూడా తెలుసుకోలేరు. కృష్ణ, సర్వభూతాలను సృష్టించేవాడా, ఓ దేవదేవ, ఓ జగత్పతి, ఓ పురుషోత్తమ, ఓ స్వరూపం నీకే తెలుసు. అందుచేత నువ్వు ఈ లోకాలన్నింటిలో ఏ విభూతుల్లో నిండి ఉన్నావో ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా చెప్పడానికి నువ్వే తగినవాడివి. ఓ యోగీశ్వర, నిన్ను నేను నిరంతరం ఎలా, ఏ భావాల ద్వారా ధ్యానిస్తే తెలుసుకోగలను? జనార్దన, నీ యోగ శక్తి గురించి, నీ యొక్క విభూతులు, మహిమలన్నింటినీ ఇంకా వివరంగా చెప్పు. ఎందుకంటే నీ అమృతమయ మాటలు ఎంత విన్నా నాకు తృప్తి కలగడం లేదు. చక్కగా చెప్పావు అర్జున. నా దివ్య విభూతుల యొక్క విస్తృతి అనంతమైంది, వివరించి చెప్పాలంటే అయ్యే పని కాదు. అందువల్ల నీ కోసం కొన్ని ప్రధాన విభూతులను మాత్రమే చెప్తాను, విను అన్నారు. అర్జున, సమస్త ప్రాణులకు ఉండే ఆత్మను నేనే. సకల ప్రాణుల సృష్టి, స్థితి, లయలు 3 కూడా నేనే. ఆదిత్యుల్లో విష్ణువు, జ్యోతిర్మయ వస్తువుల్లో సూర్యుడు, మరు గుణాల్లో మరి నక్షత్రాల్లో చంద్రుడిని నేనే. అన్నిటిలోని మరు దుర్గుణాలలో మరీచిని, నక్షత్రాల్లో చంద్రుడిని నేనే అని తెలియచేస్తున్నారు. వేదాల్లో సామవేదము, దేవతలతో ఇంద్రుడు, ఇంద్రియాలతో మనస్సు, అన్ని ప్రాణాల్లో చైతన్య శక్తిని నేనే.
ఈ రుద్రులలో శంకరుడు, యక్ష రాక్షసులు, కుబేరుడు, వస్తువులతో అగ్నిపావకుడు, పర్వత శిఖరాలతో మేరువుని కూడా నేనే. పురోహితుల్లో బృహస్పతిని, సేనాధిపతుల్లో కుమారస్వామిని, సరస్సుల్లో సముద్రాన్ని నేనే. మహర్షులలో భృగువుని, వాక్కుల్లో ఓంకారాన్ని, యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని, స్థావరాల్లో హిమాలయాన్ని కూడా నేనే. వృక్షాల్లో రావి చెట్ని, దేవ ఋషుల్లో నారదుడు, గంధర్వుల్లో చిత్రరథుడు, సిద్ధులతో కపిల మహర్షిని కూడా నేనే. అశ్వాలతో ఉచ్చయం, ఏనుగులతో ఐరావతం, మానవులతో మహారాజుని నేనే. ఆయుధాలతో వజ్రాయుధం, గోవుల్లో కామధేను, సంతానోత్పత్తి కారకుల్లో మన్మధుడు, సర్వాలలో వాసుకుని కూడా నేనే. నాగుల్లో అనంతుడు, జలదేవతల్లో వరుణుడు, పితృదేవతలతో ఆర్యముడు, శాసకులలో యమధర్మరాజుని నేనే. రాక్షసుల్లో ప్రహ్లాదుడు, లెక్కింపబడే వాటి కాలము, మృగాలలో సింహం, పక్షుల్లో గరుత్మంతుడిని నేనే. వేగము గల వాటిలో వాయువు, శస్త్రధారుల్లో శ్రీరాముడు, జలచరాల్లో మొసలి, నదుల్లో గంగానదిని కూడా నేనే. ఈ సృష్టికి ఆది మధ్య అంశాలను, విద్యల్లో బ్రహ్మ విద్యను, వివాదాల్లో చేసే వాదాన్ని నేనే. అక్షరాల్లో ఆకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనం లేని మహాకాల స్వరూపాన్ని కూడా నేనే. సర్వతోముఖుడినైన విరాట పురుషుణ్ణి, అందరినీ ధరించి పోషించేవాడిని కూడా నేనే. సమస్త ప్రాణాలను హరించే మృత్యువును, వాటి ఉత్పత్తిని కూడా కారణాన్ని నేనే. స్త్రీ శక్తుల్లో కీర్తిని, లక్ష్మిని, వాక్కును, స్మృతిని, మేధను, ధృతిని, క్షమను కూడా నేనే. సామవేదాల్లో బృహద్ధామము, ఛందస్సుల్లో గాయత్రి, నెలల్లో మార్గశిర మాసము, ఋతువుల్లో వసంత ఋతువుని కూడా నేనే. వంచకుల్లో జూదాన్ని, తేజోవంతుల్లో తేజస్సుని, విజేతల్లో విజయాన్ని, కృషి చేసేవారి కృషిని, సాత్వికుల్లో సత్వగుణాన్ని నేనే. యాదవుల్లోని వృష్టి వంశంలో వసుదేవుడి కుమారుడైన వాసుదేవుడను, పాండవుల్లో అర్జునుడను, మునుల్లో వ్యాసుడను, కవుల్లో శుక్రాచార్యుని కూడా నేనే. దండించేవారిని దండనీతిని, జయాన్ని కోరేవారికి రాజనీతిని, రహస్యమైన వాటిని మౌనాన్ని, జ్ఞానవంతుల్లో జ్ఞానాన్ని కూడా నేనే. సర్వభూతాల ఉత్పత్తికి కారణమైన జీవాన్ని, బీజాన్ని నేనే. అర్జున, నేను కానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నా దివ్య విభూతులను అంతమనేది లేదు. అందువల్ల వాటిని గురించి నీవు చాలా సంగ్రహంగా చెప్పాను అంటే క్లుప్తంగా చెప్పాను. ఐశ్వర్యాల్లో, కాంతులలోని శక్తితోని కూడిన వస్తువులన్నీ నా తేజస్సు యొక్క అంశం నుంచి పుట్టినవేనని తెలుసుకో. అన్ని మాటలు చెప్పడం దేనికి? నా తేజస్సులోని కేవలం ఒకే ఒక కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతను వ్యాపించి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్పింది విభూతి యోగము. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.